హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. మా వారు వచ్చేసి నేతితో అరిసెలు కావాలి అన్నారు. అందుకనేసి నేతితో అరిసెలు చేశాను ఫ్రెండ్స్. చూడండి, చాలా యమ్మీగా టేస్టీగా ఉన్నాయి. దీనికోసం ఒక కేజీన్నర కోటా బియ్యాన్ని ఒక 24 గంటల పాటు నానబెట్టుకున్నాను. పూటకి కడుగుతూ ఉండాలి ఫ్రెండ్స్. మార్నింగ్ వేసాము, ఈవినింగ్ మళ్ళీ కడుక్కోవాలి. అలాగా పూటకి కడుగుతూ ఉండండి. తర్వాత నేను ఒక కాటన్ క్లాత్ మీద ఒక 5 మినిట్స్ వరకు కొంచెం అలా వేసాను, అంటే వాటర్ పోయేలాగా. బెల్లం వచ్చేసి 750 గ్రామ్ తీసుకున్నాను. ఇప్పుడు పిండి మిల్ నుంచి పట్టించుకొని రాగానే ఇలాగా జల్లెడ పడుతూ ఉండాలి. పిండిని ఇలాగా చేత్తో నొక్కేస్తూ ఉండండి. ఇలాగే జల్లెడ పట్టేసి మొత్తం పక్కన పెట్టేయండి. నెయ్యి వచ్చేసి ఒక 3/4 కేజీ తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి బెల్లంలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని కరగబెట్టేసుకుందాము. ఈ బెల్లంలో కొంచెం నలకలు అవి ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా మనము ఒకసారి స్ట్రెయిన్ చేసుకుందాము కొంచెం బెల్లం కరిగిన తర్వాత. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి రెసిపీ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలాగా వడపోసేసుకున్న తర్వాత మళ్ళీ నేను అదే గిన్నెలోకి బెల్లపాకంని వేసేసుకున్నాను. ఆ గిన్నెని కూడా ఒకసారి క్లీన్గా కడిగేసి, ఎందుకంటే మళ్ళీ కింద నలకలు అనేవి ఉంటాయి కదా, అందుకనేసి. ఇప్పుడు పాకాన్ని ఒకసారి మనం చెక్ చేసుకుందాము. పాకం ఇంకా రాలేదు, ఇంకొంచెం రావాలి. మీరు ఒక 2 యాలక్కాయలని దంచి పాకంలో వేసేసుకోండి. హాలిడేస్ అంటే ఇంకా మన చేతుల్లో ఫోన్ ఉండదు కదా, నేను వేసుకున్నాను, మీరు కూడా వేసుకోండి. ఓకే, నెక్స్ట్ టైం ఇంకా ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలాగా ఒకసారి ఉండలాగా వచ్చి మనం ప్లేట్కి వేసి కొడితే టంగమని సౌండ్ రావాలి. ఇలాగా కొంచెం సౌండ్ వచ్చాక ఒక చిన్న గ్లాస్ నెయ్యి అంతా ఉంది నా దగ్గర, దాన్ని వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత మనం దీనిలో నువ్వుల్ని వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను స్టవ్ ఆపేసుకున్నాను. నెయ్యి వేసేటప్పుడే స్టవ్ ఆపేసాను. ఇప్పుడు మనం దీనిలో వచ్చేసి పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకుందాము. ఇలాగా ఇద్దరు ఉండాలి ఫ్రెండ్స్, ఒకళ్ళ చేత అయితే కాదు. కొంచెం జెంట్స్ ఉంటే కనుక వాళ్ళు తిప్పడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా నేను మా హస్బెండ్తో హెల్ప్ తీసుకున్నాను. ఇక కొంచెం వరకు నేను కలిపాను. ఇంకా మన వల్ల కాదు కదా కలపడం అంటే, ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలపడం అనేది ఇంకా మనం చేయలేము. ఇంకా అందుకనేసి ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసాను. ఇంకా పిండి వేస్తూ ఉంటే ఆయన కలిపారనమాట. ఇలాగా మనకి వేడి వేడి మీద వేస్తూ ఉంటే, పిండి కలుపుతూ ఉంటే తొందరగా ఇంకా మనకి పిండి అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఎప్పుడు మనం కేజీ అరిసెలకి కేజీన్నర బియ్యం అనేది నానబెట్టుకోవాలి. ఇలాగా అంతా పక్క మట్టల నుంచి మొత్తం గీరుకుంటూ చక్కగా మనము కలిపేసుకుంటూ ఉండాలి. వేస్తూ ఉంటే పిండి ఒకళ్ళు కలిపేస్తూ ఉంటే కనుక తొందరగా ఇది అవుతుందన్నమాట. ఇలాగ నీట్గా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. కొంచెం ఇంకా గట్టిగా పడిపోయింది కదా, ఇంకొంచెం కలిపేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఇలాగా గరిటె పైకి ఎత్తితే కొంచెం ఇలాగా గట్టిగా ఉన్నట్టుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయదన్నమాట. అందుకనేసి ఆయిల్ కాదు ఫ్రెండ్స్, నేను నేతితో చేస్తున్నాను కదా, మీరు కావాలి అనుకుంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత పైనుంచి ఇంకొంచెం నెయ్యిని వేసి నేను అలాగా పెట్టేసుకుంటున్నాను. మా వారైతే కలిపేశారు. సరే, ఇంకా పైనుంచి కొంచెం వేసేసి అలా పెట్టేశాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక 1/2 కేజీ నెయ్యి ప్యాకెట్ని నేను దీనిలో వేసేసుకుంటున్నాను. 1/2 కేజీ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా 1/4 కేజీ తీసుకొచ్చారు కానీ నేను కొంచెం వరకే వేశాను. తర్వాత నేను మీకు చూపిస్తాను. పైనుంచి మనం ఇలాగా నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం తీసేసుకొని చిన్న లడ్డు సైజ్ అంతా తీసుకోవాలి. మన ఇష్టం అన్నమాట, మనకు కావాల్సినంత తీసుకోవచ్చు. ఇది ఒక పెద్ద నిమ్మకాయ అంతా తీసుకున్నాను నేనైతే, స్టార్టింగ్ కదా. ఒకటి తీసుకొని ఇలా నువ్వుల్లో ముంచేసి చక్కగా చేత్తో అద్దేసుకోండి. అద్దేసుకొని తర్వాత మనము వేడిగా అయిన నెయ్యిలో వేసేసుకోవడమే. మీరు ఒక హాఫ్ నెయ్యి, కొంచెం ఒక 1/4 కేజీ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఆయిల్ వేసి ఒక 1/4 కేజీ నెయ్యి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్.
అలా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే టోటల్గా నెయ్యినే తీసేసుకున్నాను. ఇలాగా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతూ పైకి వచ్చేసిందో. ఇద్దరు ఉండాలి ఫ్రెండ్స్, ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు తీస్తూ ఉంటే బాగుంటుంది. నేనైతే వేస్తుంటే ఇంకా మా హస్బెండ్ అయితే నుంచొని తీశారు. ఇక ఈ కడాయికి 1 లేదా 2 మాత్రమే పడతాయి, ఎందుకంటే ఎక్కువ వేస్తే కనుక మనకి అతుక్కుపోతాయి. అందుకనేసి 1 లేదా 2 అంతే ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ వేయమాకండి. ఇలాగా వేసేసుకుంటూ ఉంటే మనకి నీట్గా పొంగుతూ వచ్చేస్తుంది అనమాట. కొంచెం నెయ్యిని ఇలాగా పైనుంచి ఎగరేస్తూ ఉంటే చక్కగా పూరీలాగా పొంగుతుంది. కొంచెం టర్న్ చేసేటప్పుడు కొంచెం స్లోగా టర్న్ చేసుకోండి, ఎందుకంటే ఆ నెయ్యి అనేది ఈ బరువుకి కొంచెం మన మీద పడుతుంది. అందుకనేసి కొంచెం స్లోగా చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఇక తీసేసుకోవడమే. మనకు కావాలి అనుకుంటే ఇంకా డార్క్ కలర్ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఇలాగే చక్కగా చేసేసుకుంటూ ఉంటే బాగుంటుంది. నేనైతే కొన్ని నువ్వులతో వండాను, కొన్ని అయితే నేను ప్లెయిన్గా వండాను. లాస్ట్కి కొన్ని నేను ప్లెయిన్గా వండేసుకున్నాను. ఎక్కువగా నువ్వులైతే మరి నెయ్యి అంతా పాడైపోతుంది, వదిలేస్తుంది కదా నువ్వుల్ని. అందుకనేసి ఇంకా నేను కొన్ని నువ్వుల్ని అద్దుకున్నాను, కొన్ని అయితే అద్దుకోకుండానే ప్లెయిన్గా వండేసుకున్నాను. ఇలా వేసుకున్నప్పుడు దీన్ని కొంచెం సైడ్కి వేసేసుకోండి. అప్పుడు వేసిన వేరే ఒకటి అయితే కొంచెం అప్పుడు మనకి పైకి వస్తుంది, లేదంటే ఒకటి అతుక్కుపోతాయి. అందుకనేసి కొంచెం మెత్తగానే ఉంటాయి తీసేటప్పుడు. తీసిన తర్వాత అప్పుడు మనకి కొంచెం హార్డ్గా అవుతాయి అన్నమాట చల్లారిన తర్వాత. ఇలాగే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా ఒక స్ట్రైనర్లో పెట్టేసుకొని కొంచెం ఏదైనా ఇది తీసుకొని చెక్కలు ఉంటే మీ దగ్గర చెక్కలతో ఒత్తేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఇంత లడ్డూలాగా తీసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతూ వచ్చాయి. ఇక వండేసి అయిపోయినాయి ఫ్రెండ్స్. లాస్ట్గా వచ్చింది నెయ్యి ఎంత ఉంది అనేది నేను మీకు చూపించడం కోసం వేస్తున్నాను. 1/2 కేజీ నెయ్యి అయితే చాలు, ఇంకొంచెం మిగులుతుంది మీకు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే నేతి అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.